ఈరోజు 11వ అధ్యాయాన్ని కొంచెం మనం ధ్యానం చేసి దేవుని వాక్యంలో ఉన్న అమూల్యమైన విషయాలు గమనిద్దాం. అందరూ రోమాపత్రిక 11వ అధ్యాయాన్ని తెరిచిపెట్టుకోండి. ఈ రోమాపత్రిక 11వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజిద్దాం. నేను ఒక్కొక్క చాప్టర్ని అవకాశం ఉన్నప్పుడు, ప్రతిరోజు ఇలా చేయట్లేదు కానీ అవకాశం ఉన్నప్పుడు చాప్టర్ని మనం విభజించి చదవడం ద్వారా చాలా అమూల్యమైన విషయాలు నేర్చుకోవచ్చనే ఆ యొక్క ప్యాటర్న్ మనం పాటిస్తున్నాం కదా. ఈరోజు కూడా రోమాపత్రిక 11వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజిద్దాం. మొదటి భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 11వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు, 1 నుండి 12 వచనాలు ఒక భాగంగా తీసుకుందాం, ద ఫస్ట్ పార్ట్. ఆ తర్వాత 13వ వచనం నుండి దాదాపుగా 27వ వచనం వరకు, 13 నుంచి 27 సెకండ్ పార్ట్గా తీసుకుందాం, రెండో భాగంగా. ఆ తర్వాత 28వ వచనం నుండి ఇంకా 36 వరకు ఆ చివరి భాగం అంతా కూడా మూడో భాగంగా తీసుకుందాం. ఎందుకోసం అంటే దాదాపుగా 36 వచనాలు ఉన్నాయి కాబట్టి కొంచెం లెంగ్దీ చాప్టర్ కాబట్టి దీన్ని మనం విభజించి చదివితే దానిలో ఉన్న విషయాలు మనకు అర్థమైపోతాయి. ఇప్పుడు మొదటి భాగానికి నేను పెట్టే పేరు ఏంటంటే గాడ్స్ మర్సీ ఆన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజల మీద దేవునికున్న కృప లేదా ఆయనకున్న దయ, దాని గురించి మనం ఆలోచించేద్దాం. ఎస్పెషల్లీ ఈ భాగం అంతా కూడా దైవజనుడైన పౌలు యూదులను లేదా ఇశ్రాయేలీలను దృష్టిలో పెట్టుకుని రాశాడు. వారిని దృష్టిలో పెట్టుకునే ఈ 12 వచనాలు రాయబడ్డాయి. ఆ తర్వాత 13వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా అన్య జనాంగాలను దృష్టిలో పెట్టుకుని రాశాడు, అన్యజనులను దృష్టిలో పెట్టుకుని రాశాడు. దానికి మనం పెట్టే టైటిల్ ఏంటంటే స్టాండ్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నిలబడుట, విశ్వాసం ద్వారా నిలబడడం. ఆ తర్వాత 28వ వచనం నుండి 36వ వచనం వరకు మనం పెట్టే ఒక టైటిల్ ఏంటంటే గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తమునకు ఆధారమై ఉన్నాడు, ఆయనే ఆధారమై ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ 3 టైటిల్స్ మనం పెట్టుకోగలిగితే అధ్యాయానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. పౌలు మహాశయుడు రోమాపత్రిక రాసే సమయంలో ఆయన ఇటు అన్యజనులను అటు యూదులను కూడా దృష్టిలో పెట్టుకుని చాలా అంశాలు రాసుకుంటూ వచ్చారు. యూదులైన వారి యొక్క తాపత్రయం ఎప్పుడు ఏంటి అంటే వారు ఏదో విధంగా క్రియల ద్వారా నీతిని సాధిద్దామని, క్రియల ద్వారా మంచివారం అవుదామని, క్రియల ద్వారా రక్షణ పొందుకుందామన్న ప్రయత్నం యూదుల్లో కనబడుతుంది. ఆ కారణాన్ని బట్టే అంతకుముందు మనం చదివిన అధ్యాయాలన్నింటిలో కూడా క్రియల ద్వారా ఏ ఒక్కరూ రక్షణ పొందలేరు, కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే అది సాధ్యమైద్ది. అది కేవలం యూదులకు మాత్రమే పరిమితం కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే నేను క్రియల ద్వారా రక్షణ పొందుకుంటాను అంటే అది ఎప్పుడూ సాధ్యపడేది కాదు. ఏ మతం అయినా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతంలోనైనా నేను మంచి పనులు చేసేసి, భక్తి కార్యక్రమాలు చేసేసి, క్రియలు చేసి నేను రక్షణ స్వాధీనపరుచుకుంటాను లేదా పరలోకం సంపాదించుకుంటాను అని ఎవరైనా అనుకుంటే అది తప్పుడు ఆలోచన, అది సరైన విధానం కాదు అనేది పౌలు మహాశయుడు ఇక్కడ రోమాపత్రికలో ఎక్కువగా నొక్కి ఒక్కాణించిన అంశం. మరి క్రియలొద్దా అంటే క్రియలు కావాలి. ఎప్పుడు అంటే రక్షణ పొందిన తరువాత. ఈ మాట మీకు చెప్పినట్టు బాగా అర్థం అవుతుంది. మనం క్రియలు చేశామని రక్షణ పొందలేదు, కానీ రక్షణ పొందాము కాబట్టి ఏం చేస్తాం, మనం క్రియలు చేస్తాం. ఈ ఈ ఈ టైటిల్ మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం చేసే క్రియలు మనం రక్షించలేదు, కానీ మనం రక్షించబడ్డాము అనడానికి రుజువు ఏంటంటే సత్క్రియలు చేయాలి అన్నాడు. ఆ మాట కూడా మనం తర్వాత అధ్యాయాల్లో ధ్యానం చేస్తుంటాం. కానీ పౌలు ఎక్కువగా లీగలిజంతో బాధపడుతున్న ఇశ్రాయేలీల్ని దృష్టిలో పెట్టుకునే చాలా అంశాలు రోమాపత్రికలో రాసుకుంటూ వచ్చాడు. నువ్వు క్రియల ద్వారా ఎప్పుడు దేవుని మెప్పించలేవు, క్రీస్తే మార్గము, ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యము, ఆయన ద్వారా మాత్రమే రక్షణ. ఎందుకోసం అంటే ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో యేసు ప్రభువు దానిని నెరవేర్చారు. ఆయన శిలువ మీద మన కోసం మరణించి తన ప్రాణాన్ని అర్పించి 3వ రోజున మరణాన్ని తిరిగి లేవడం ద్వారా మనందరికీ రక్షణను అందుబాటులోకి తీసుకొచ్చేశారు. అందరూ బట్టి ఏ ఒక్కరు కూడా ఇప్పుడు రక్షణ పొందడానికి పరలోకం అంత స్థాయికి ఎదగాలని కానీ అగాధ స్థలములకు వెళ్ళి వెతకాలని బైబిల్ చెప్పట్లేదు. రక్షణ సమీపంగా ఉంది అని లేఖనాలు సెలవిచ్చింది కదా. అయితే
ఇంత సువార్త వారికి అందించబడినప్పటికీ కూడా, సాక్షాత్తు దేవదేవుడు వారి చుట్టూ కదలాడినప్పటికీ కూడా, పాత నిబంధన లేఖనాలన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడడం వారు చూసినప్పటికీ కూడా, చాలామంది హృదయాలు కఠినం చేసుకుని అవిశ్వాసము ద్వారా దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. అది పౌలు గారు బాధపడుతున్న బాధ. మీకు ఇన్ని ప్రత్యక్షతలు అనుగ్రహించబడ్డాయి, వాగ్దానాలు ఇవ్వబడ్డాయి, ప్రవచనాలు ఇవ్వబడ్డాయి, మెస్సియా గురించిన ఆగమన సూచనలు మీకు ఇవ్వబడ్డాయి, ఎన్నో ప్రాముఖ్యమైన అంశాలు మీకు ఇవ్వబడి, సాక్షాత్తు దేవదేవుడే మిమ్మల్ని రక్షించడానికి లోకానికి వస్తే నీతిని మీరు వెంటాడడానికి ప్రయత్నం అయితే చేశారు, కానీ దాన్ని ఏం చేయలేకపోయారు? అందుకోలేకపోయారు. కారణం ఏంటంటే మీరు క్రియల మూలంగా నీతిని సంపాదించుకుందని ప్రయత్నం చేశారు, కానీ విశ్వాసం ద్వారా మీరు ఆ కార్యం చేయలేకపోయారని పౌలు పదే పదే మాట్లాడుతూ, ఈ 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మరి అలాంటప్పుడు దేవుడు అందరినీ వదిలేశాడా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరికీ రక్షణ లేదా? యూదులందరూ దేవుని దూరం అయిపోయారంటే అట్లనరాదు. దేవుడు తన ప్రజల్ని ఏం చేయలేదు? విసర్జించలేదు. గాడ్ హ్యాజంట్ రిజెక్టెడ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను విస్మరింపలేదు. పౌలు భక్తుడా, దానికి ఏమన్నా ఉదాహరణ ఉందంటే ఆయన అంటాడు, నేనే ఉదాహరణ అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు కూడా యూదుడే కదా, ఆయన కూడా బెన్యామీను గోత్రంలో జన్మించిన వాడు కదా, అతను కూడా చాలా అద్భుతమైన ఆసక్తిని కలిగి ఉన్నవాడే కదా, ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు, ధర్మశాస్త్ర విషయంలో రోషం కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రానికి యేసు ప్రభు వ్యతిరేకంగా మాట్లాడారనే కదా చాలామంది యూదులు యేసు ప్రభు నేరాలు మోపితే, క్రీస్తు మార్గాన్ని నాశనం చేయాలని, ఆయన మార్గాన్ని మొదటి శతాబ్దంలోనే సమాధి చేసేయాలని ప్రయత్నం చేసి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారందరినీ కూడా హింసించడం, వారిని దూషించడం, వారిని బాధ పెట్టడం, వారి మరణాలకు సాక్షిగా నిలబడడం పౌలు చేసిన పని. అంటే ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు. కానీ అలాంటి దౌర్భాగ్యుడైన నన్ను, అలాంటి పరిస్థితుల్లో నన్ను కూడా ప్రభు ఏం చేశాడు? రక్షించాడు. ఆయన కనికరించాడు నన్ను. ఎందుకంటే విశ్వాసం ఉంచడం ద్వారా నేను ప్రభువుని తెలుసుకున్నాను. ఆయన యూదులందరినీ విసర్జించలేదు, అందరినీ ప్రక్కన పెట్టేయలేదు. నేను అనే మాట పౌలు భక్తుడు వాడి, అక్కడ శేషము మిగిలి ఉంది, ఆ రెమినెంట్ అనేది ఉంది, దేవుడు శాశ్వతంగా యూదులను ప్రక్కన పెట్టలేదు అని ఆ పోసిన పౌలు ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మరొక సంఘటన కూడా ఆయన చెప్పాడు. అదేంటంటే ఇశ్రాయేలు రాజ్యంలో కొంతమంది గొప్ప ప్రవక్తలు ఉన్నారు. అందులో పేరెన్నికగలిగిన ప్రవక్తలు ఎవరంటే ఏలియా మరియు ఎలీషా. పోయిన ఆదివారం వీళ్ళు ఎవరైనా దేవుని వాక్యాన్ని వినడానికి ఆదివారం కనుక వచ్చి ఉంటే, నేను ఎలీషా భక్తుని గురించి పోయిన ఆదివారం దేవుని వాక్యం అందించాను. అయితే ఎలీషా అనే దైవజనుడు ఏలియా అనే దైవజనుడి దగ్గర 8 సంవత్సరాలు పరిచయం చేసి ఆ తర్వాత ప్రవక్తగా అనేక ప్రాంతాలు అద్భుతాలు చేయడం ప్రారంభించారు. ఏలియా ఒక సందర్భంలో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఒక్కడే ఉన్నాను నాయన, ఇంకెవరు లేరు ప్రభువా, ఐఎమ్ ఆల్ అలోన్ లార్డ్. ఎంతమంది ప్రజలు, ఇంత రాజ్యము, ఇంతమంది ప్రజలు ఉండగా నేను ఒక్కడనే ఉన్నాను ప్రభువా, ఒక్కడనే ఉన్నాను ప్రభువా అని ఏలియా దేవుని సన్నిధిలో అంటే, ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏలియా నువ్వు ఒక్కడో కాదు, నువ్వు కంగారు పడద్దు, బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది నాకున్నారు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బహుశా ఆ విషయం ఏలియా గారికి తెలియకపోవచ్చు, కానీ ఏలియా దాన్ని గమనించకపోవచ్చు, కానీ సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు ఆ సమాజాన్ని చూస్తూ ఉన్నప్పుడు బయలుకు మోకాళ్ళునని వారు 7,000 మంది ఉన్నారు. గాడ్ నోస్ ద కౌంట్. హల్లెలూయా. దేవునికి ఆ సంఖ్య కరెక్ట్గా తెలుసట. ఆయన అన్నాడు 7,000 మంది ఉన్నారు, అందును బట్టి నువ్వు ఒక్కడవే కాదు, శేషం మిగిలి ఉంది. ఈ శేషము ఎలా మిగిలి ఉందంటే కృప చొప్పున ఏర్పాటును బట్టే వారు మిగిలి ఉన్నారని పౌలు భక్తుడు ఆ మాట రాస్తూ, దేవుడు యూదులను విసర్జించలేదు, ఆయన పూర్తిగా వారిని ప్రక్కన పెట్టలేదు అని ఆ మాటలు రాసుకుంటూ వచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే, అక్కడ ప్రభువా వారిని ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠంలో పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీజూచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట ఏలియా ఏం చేశాడట? వాదించాడట. అంటే ఇక్కడ రోమాపత్రిక 11వ అధ్యాయంలో సంఘటన నేను చదువుతున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి బ్యాకప్ రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంటుంది. ఇప్పుడు దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? 4వ వచనం,
రోమాపత్రిక 11:4 అయితే దేవోక్తి ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఏం చేశానో ఉంచుకున్నాను. రాజుల మొదటి గ్రంథం 19:18 ఆ మాట దేవుడు చెప్పాడు. అంటే ఏలియా దృష్టిలో నేను ఒక్కడనే అని ఏలియా అంటే, దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు ఒక్కడవే కాదు, ఎంతమంది ఉన్నారు నాకు? 7,000 మంది వ్యక్తులు నేను ఏర్పాటు చేసుకున్నాను. అది కృప చొప్పున జరిగిన ఏర్పాటు అని అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ 7వ వచనంలో ఏమంటాడంటే, అలాగైన ఏమగును, ఇశ్రాయేలు వెదకున్నది ఏదో అది వారికి ఏమవ్వలేదు, దొరకలేదు గాని ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు ఏమైపోయారట? కఠిన చిత్తులయ్యారు. ఏర్పాటు నొందిన వారికి, కృప నొందిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అవిధేయులు కాకుండా దేవుని యందు మాత్రమే విధేయత చూపించిన వారు మిగిలి ఉన్నారు. మిగతా వారందరూ తమ అవిధేయతను బట్టి ఏమైపోయారు? కఠిన చిత్తులు అయిపోయారని చెప్పి ఆ క్రింద వచనాల్లో మరలా నేను త్వరగా మాటలు చదువుతాను చూడండి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, యెషయా గ్రంథం 29:10 ఆ మాట ఉంటుంది. ఐజయా 29:10. ఆ తర్వాత చూడలేని కళ్ళు, వినలేని చెవులను ఇచ్చియున్నాడని రాయబడెను. ఇది ఎక్కడుంది ఈ మాట అంటే ద్వితీయోపదేశకాండం 29:4. ఆ 2 వచనాలను కంబైన్ చేసి పౌలు భక్తుడు ఇక్కడ రాశాడు. నిద్రమత్తు కలిగిన మనస్సు, చూడలేని కళ్ళు, వినలేని చెవులు వారికి ఉన్నాయి. అందును బట్టే వారు సత్యాన్ని అంగీకరించలేకపోయారు, విశ్వాసంలో వారు స్థిరపడలేకపోయారు. ఆ తర్వాత 9వ వచనం దావీదు భక్తుడు రాసిన మాటల్ని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ అన్నాడు, వారి భోజనము వారికి ఏమైపోయింది? ఉరి అయిపోయింది, బోనుగాను ఆటంకముగాను, వారి క్రియలకు ఎలా ఉంది? ప్రతిఫలముగాను ఉండును గాక. వారు చూడకుండాన్నట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని ఎవరు చెప్పారట? దావీదు గారు చెప్పారట. మరి ఎక్కడ చెప్పారనేది చూడాలి కదా. కీర్తన గ్రంథం 69వ కీర్తన 22-23 వచనాల్లో దావీదు భక్తుడు ఈ మాటలు వాడినట్టుగా, ఇలా మాట్లాడినట్టుగా పౌలు భక్తుడు ఉదాహరణిస్తూ లేదా ఉటంకిస్తూ ఈ మాటలు రాశాడు. వారి వీపులు ఏమైపోయినాయట? వంగిపోవునట్లు చేయుము లేదా వంగిపోయినాయి అని ఆ మాట అక్కడ రాశాడు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, నేను అక్కడున్న ఆ నేపథ్యం అంతా చెప్పాను కదా, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న రెఫరెన్స్లు. ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ అసలు ఏం చెప్పాలనుకున్న పౌల అంటే ఆయన ఏమంటున్నాడంటే, మీ అవిధేయత వలన, మీ అవిశ్వాసం వలన మీ వీపులు ఏమైపోయినాయి? వంగిపోయినాయి అన్నాడు. వీపులు వంగిపోవుట అంటే అర్థం ఏంటి? కొంతమంది కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధులు వచ్చినప్పుడు ఆ వీపు ఏమైపోద్ది? వంగిపోద్ది. వయసు పైబడిపోతున్నప్పుడు కూడా వీపు ఏమవుద్ది? వంగుతుంది కదా. అయితే ఇక్కడ గమనించండి, పూర్వదినాల్లో ఈ మాటను ఎస్పెషల్లీ 1వ శతాబ్దంలో వీపు వంగుట అనే మాట బానిసత్వానికి సాదృశ్యంగా వాడేవారు. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి బాగా బరువులు మోస్తున్నాడు అనుకోండి, రోజు బరువులు మోసే ఉద్యోగం ఏమైనా ఉంటే వారి వీపు ఏమైపోద్ది అనమాట? ఆ బరువు మోసి ఏమైపోతారు? వంగిపోతారు. అలాగే దేవుడు మిమ్మల్ని తన స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకున్నా, తన బిడ్డలుగా మిమ్మల్ని కోరుకున్నా, మీరందరూ ఆయన ప్రతినిధులుగా బ్రతకాలని దేవుడు ఆశించిన, మిమ్మల్ని ఒక ఎక్స్పెరిమెంట్గా పాత నిబంధనలో దేవుడు ఎన్నుకొని, పితరులు మీవారు, ఆ వాగ్దానాలు మీవి, ప్రవచనాలు మీవి, దేవుడు ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో చేస్తున్నప్పటికీ కూడా మీ అవిశ్వాసాన్ని బట్టి మీరు దేవుని నీతిని చేరుకోలేదు కనుక మీ వీపులు ఏమైపోయినాయి? వంగిపోయినాయి. అనగా మీరు ఇంకా బానిసత్వంలోనే బ్రతుకుతున్నారు, ఆ బానిసత్వమైన జీవితంలోనే బ్రతుకుతున్నారని యూదులను ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఒక వ్యక్తి సత్యాన్ని అంగీకరించకపోతే, ప్రభువుని అంగీకరించకపోతే, విశ్వాసంలో స్థిరపడకపోతే వీపు వంగుట అనగా బానిసత్వంలో నా వ్యక్తి బ్రతకాల్సిన పరిస్థితి ఉంది. పాపం చేయ ప్రతివాడు పాపమునికి ఏంటంటే దాసుడని బైబిల్లో ఉంది కదా. ఆ స్లావరీలోనే మనిషి బ్రతుకుతున్నాడు. ఈ రోజున మానవుడిని చూడడానికి బాగానే ఉంటున్నారు. మా కులం చాలా గొప్పదండి, మా కులం చాలా మంచిదండి, మా మతం చాలా గొప్పదండి, అసలు మా బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పదండి, అసలు మా పూర్వీకుల గురించి చెప్తానండి ఎన్ని రోజులైనా చెప్పచ్చండి అని గొప్పలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ
వాస్తవాన్ని పరిశీలన చేస్తే ప్రతి మనిషి ఏదో రకమైన కాడి క్రింద ఏమైపోతున్నాడు, నలిగిపోతానే ఉన్నాడు, వీపు వంగుతూనే ఉన్నాడు. మానవుడు సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. అందును బట్టే దేవుడు అన్న హెజ్కేలుతో మాట్లాడుతూ, నరపుత్రుడా నువ్వు చక్కగా ఎందుకు చక్కగా నిలబడాలి, చక్కగా నిలబడాలని దేవుడు ఎందుకు కోరుతున్నాడంటే, పాపం మనిషిని ఏం చేసేసింది చెప్పండి, వంచేసింది. ఆ పాప బానిసత్వం భారం మనిషి మీద మోపబడినప్పుడు మానవుడు వంగిపోతూ ఉన్నాడు. దావీదు భక్తుడు చేసిన పలికిన ఆ మాటలను పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ, వారి కన్నులు చూడట్లేదు, వారి చెవులు వినడం లేదు, వారి వీపు వంగిపోయింది అనే మాట ఇక్కడ వాడడంలో యూదుల యొక్క అవిశ్వాసాన్ని, వారికి ఇవ్వబడిన ప్రత్యక్షతలను, దేవుడు వారికి ఇచ్చిన శ్రేష్టమైన సంగతులను వారు వివేచించకుండా వారు అనుకున్నదే నిజం అనుకుని, వారు పట్టుకున్నదే నిజం అనుకుని దేవుని దూరం అయిపోయిన అనుభవాన్ని చూసి అపోస్తలుడైన పౌలు ఇక్కడ అంటున్నాడు, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి పౌలు భక్తుడు బాధపడుతున్నాడు. ఆ మాటలు ఇక్కడ రాసుకుంటూ వస్తూ అక్కడ ఈ మొదటి 12 వచనాల్లో ఆ విషయాన్ని తెలియజేశాడు. బట్ స్టిల్ గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ హిస్ గ్రేస్. యూదులైనా అన్యులైనా మరెవరైనా సరే విశ్వాసంతో ఎవరైతే ప్రభువు దగ్గరికి వస్తారో వారందరినీ రక్షించడానికి దేవుడు ఏం కలిగిన వాడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడే. శేషం మిగిలి ఉంచాడు దేవుడు. ఆయన అందరూ తిరస్కరించబడిన వారు కాదు, అందరూ వెలివేయబడిన వారు కాదు, అందరూ విసర్జించబడిన వారు కాదు. దేవుడు తన కృప చొప్పున, తన ఏర్పాటు చొప్పున రక్షణను అందుబాటులో తీసుకొచ్చాడు. కాబట్టి ఎవరైనా ప్రభునామము నోటి ప్రార్థన చేస్తే వారు ఏమవుతున్నారు, రక్షణ పొందుతున్నారు. ఇది గాడ్స్ మర్సీ ఆన్ ఇజ్రాయెల్. ఈ మొదటి 12 వచనాల్లో పౌలు భక్తుడు చెప్పాలనుకున్న అంశం ఇది. ఇప్పుడు 13వ వచనం నుండి చాలా జాగ్రత్తగా మనం చదివితే, అన్యజనులకు లేదా యూదేతరులైన వారు ఎవరైతే విశ్వాసం ద్వారా ప్రభు దగ్గరికి వచ్చారో వారిని ఉద్దేశించి కొన్ని మాటలు రాస్తూ ఒక శ్రేష్టమైన మాట రాశాడు. ఆ మాటను మనం పరిశీలిద్దాం. చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. 11:20. మంచిది వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు. గర్వింపక భయపడుము. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇప్పుడు అన్యజనులైన వారి దగ్గరికి వచ్చి అన్నాడు, మీరు యూదులైన వారిని చూసి వారిని మీరు హేళన చేయాల్సిన పని లేదు, లేదా వారి మీద అతిశయపడాల్సిన పని లేదు. వారు అవిశ్వాసమును బట్టి ఏం చేయబడ్డారు, వాళ్ళు విరిచివేయబడ్డారు. అయితే నువ్వు నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా, నీలో ఉన్న విశ్వాసమే. అందును బట్టి విశ్వాసమైన నీవు, క్రీస్తు ప్రభువును అంగీకరించిన నీవు చేయాల్సిన పని అంటే గర్వింపక ఏం కలిగి ఉండాలా, భయపడము. అంటే ఓ మంచం కిందకి వెళ్ళి దాక్కుండిపో అంటలేదు ఇక్కడ, లేకపోతే ఓ తలుపు చాటుకి వెళ్ళిపోయి దాక్కుండిపో అని అంటలేదు. భయపడము అంటే ఎవరికి భయపడ్డాం, ఇక్కడ దేవునికి భయపడ్డాం. దాన్ని రెవరెన్స్ ఆన్ గాడ్, దేవుని మీద గౌరవపూర్వకమైన భయం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు గర్వించడానికి వీల్లేదని అన్యజనులైన వారు ఎవరైతే ప్రభువును అంగీకరిస్తున్నారో, లేదా క్రీస్తు రాజ్యములోనికి వస్తున్నారో, కృపాయుగములోనికి వస్తున్నారో, కృప క్రిందకు వస్తున్నారో, అలాంటి వారందరికీ పౌలు ఇస్తున్న ఒక మంచి సలహా అందామా, దీన్ని వార్నింగ్ అందామా, ఏదైనా అనొచ్చు. సలహా కన్నా వార్నింగ్ అనుకుందాం నేను. ఎందుకోసం, చాలామంది రక్షణ పొందిన తర్వాత వారిలోకి ఏమొచ్చేస్తుందట, అతిశయం వచ్చేస్తుంది. రక్షించబడని వారిని చూసినప్పుడు, లేదా సువార్తకి ఇంకెవరైతే లోబడలేదో వారిని చూసినప్పుడు, వారికన్నా మేము చాలా గొప్ప, లేదా వారికన్నా మేము చాలా బెటర్ అన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు రావడం ద్వారా నువ్వు దేవుణ్ణి ప్రేమతో సేవించాల్సింది పోయి, ప్రజల పక్షాన దేవుని ప్రేమతో వారిని ప్రభు కోసం గెలవాల్సింది పోయి, నీవు గర్వించడం వలన, నీవు అతిశయపడడం ద్వారా, లేదా నువ్వు దేవునికి భయపడకుండా ఇష్టానుసారం జీవించడం ద్వారా నువ్వు దేవునికి మహిమను తీసుకురావట్లేదు. ఈ విషయాన్ని పౌలు భక్తుడు రాస్తున్నాడు. కారణం ఏంటంటే, మొదటి శతాబ్ద కాలంలో ఎవరైతే ఇంకా రక్షించబడని యూదులు ఉన్నారో వారిని చూసి అన్యజనాంగాలు కొంతమంది హేళన చేయడం గమనించాడు పౌలు. వారిని చూసి అపహాస్యం చేయడం చూశాడు. మీరు దేవుని స్వకీయ సంపాద్యమే కానీ అబ్బే మీ వల్ల ఏమి లాభం లేదు, మేము గొప్పోళ్ళం, మేము విశిష్టలము, మేము అన్నట్టుగా వారిని కొంచెం ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారిని ఉద్దేశించి అన్నాడు, నీవు అతిశయపడడానికి వీల్లేదు.
లోకస్తులు తమకున్న వాటిని అతిశయించినట్టుగా నువ్వు అతిశయపడద్దు, నువ్వు గర్వింపక నువ్వు భయపడు దేవునికి. ఎందుకోసం అంటే నీవు రక్షణ పొందావంటే అది కృప ద్వారా నీకు ఇవ్వబడిన బహుమానమే కానీ నువ్వు సొంతగా సంపాదించుకున్నది ఏది లేదు. చాలామందిలో ఈ రోజుల్లో భక్తి గర్వం. అపోస్తలుడైన పౌలు దాన్ని ఖండిస్తున్నాడు. దానికి మీరు ఆ పైన చదివితే 2 ఉదాహరణలు వాడాడు. 2 ఉదాహరణలు. ఒకటి ఏంటి అంటే చూడండి, మనం 16వ వచనం చదివితే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా కూడా పరిశుద్ధంగానే ఉండాలి, పవిత్రంగానే ఉండాలి. మొదటి ముద్ద అని మాట్లాడుతున్న పౌలు భక్తుడు ఎవరిని ఉపదేశించాడంటే, బహుశా కొంతమంది బైబిల్ పండితులు ఉపయోగించింది ఏంటంటే, ఆ పేట్రియాక్స్ ఎవరైతే ఉన్నారో, మూలపితురులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని దృష్టిలో చక్కగానే బ్రతికారు, దేవుని మహింపరచడానికి వారు ఇష్టపడ్డారు. ఆ తర్వాత వచ్చిన తరాలు, తర్వాత వచ్చిన వారందరూ కూడా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాల్సిన ఆవశ్యకత ఉంది, బ్రతకాలి కూడా. అందును బట్టి ముద్ద మొదటిది పవిత్రమైతే ఆ తర్వాత వచ్చే పిండి కూడా, లేదా తర్వాత వచ్చే ఆ భోజనం కూడా పవిత్రమైందే అనే మాట అపోస్తలుడైన పౌలు అక్కడ ఉపయోగించాడు. ఆ తర్వాత మరొక ఉదాహరణ ఏం తీసుకొచ్చాడంటే, వేరు పరిశుద్ధమైనదైతే 17వ వచనంలో మనం చూస్తే, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన ఏం చేయబడ్డావు, అంటుకట్టబడ్డావు అన్నాడు. అందరూ నా వైపు చూడండి. ఇక్కడ 2 ఒలీవ చెట్లను తీసుకొచ్చాడు. ఒకటేమో సారవంతమైన నేలలో నాటబడిన శ్రేష్టమైన ఒలీవ చెట్టు, యోధా జాతికి సాదృశ్యంగా దాన్ని తీసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. మరొక ఒలీవ చెట్టు ఏంటంటే స్వభావానికి విరుద్ధంగా ఉన్న అడవి ఒలీవ చెట్టు, ఎలా పడితే అలా పెరిగేసే ఒలీవ చెట్టు, నిబంధనలు లేవు, ఆజ్ఞలు లేవు, దేవుని భయం లేక పెరిగేసే ఆ వ్యక్తుల మధ్య ఉండే ఆ అడవి ఒలీవ చెట్టుకు వారిని సాదృశ్యంగా తీసుకొచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇశ్రాయేలు వారినేమో మంచి ఒలీవ చెట్టుగా, ఆ తర్వాత అన్యజనులైన వారిని అడవి ఒలీవ చెట్టుగా తీసుకొచ్చాడు. ఈ మంచి ఒలీవ చెట్టు చక్కగా ఫలించి దేవునికి ఘనతను తీసుకురావాల్సిన చెట్టుట, వాటిల్లో కొన్ని కొమ్మలు ఏం చేయబడ్డాయి, విరిచివేయబడ్డాయి. ఎందుకు అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి వారు ఏం చేయబడ్డారు, విడిచివేయబడ్డారు. ఇప్పుడు అవి విరిచివేయబడిన కారణాన్ని బట్టి అడవి ఒలీవ చెట్లలో ఉన్న కొన్ని కొమ్మలను తీసుకొచ్చి దేవుడు ఈ ఒలీవ చెట్టుకి ఏం చేశాడట, అంటుకట్టాడట. దాన్ని గ్రాఫ్టింగ్ అంటారు. గ్రాఫ్టింగ్ అంటే ఒక ఫలించని చెట్టును తీసుకొచ్చి ఫలించే చెట్టుకు అంటగడితే అది కూడా ఏమవ్వాలని, ఆ కొమ్మ కూడా ఫలించాలనే కదా గ్రాఫ్టింగ్ అనే మాట కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. మన చర్చిలో కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఇదివరకు మన చర్చ్కి సత్యానందం గారు అని ఒక ఆయన వస్తుండేవారు, నాకు బాగా క్లోజ్గా ఉండేవారు. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తుండేవారు. నేను అప్పుడే సేవకు వచ్చిన తొలి దినాలు చాలా మంచి అసోసియేషన్ ఉండేది ఆయనతో. మేము ఆ సందర్భాల్లో మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఆ బండి మీద ప్రయాణం చేస్తూ, ఆ బైక్ మీద ప్రయాణం చేసి చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన చెప్తుండేవాడు గ్రాఫ్టింగ్ గురించి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, వారి క్రింద కొంతమంది ఈ గ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటారు, లేదా కొన్ని రీసెర్చ్ నిమిత్తం అవన్నీ చేస్తున్నప్పుడు ఆ గ్రాఫ్టింగ్ ఎంత బాగుంటుందంటే, ఒక ఫలించే చెట్టుకి వేరే చెట్టు కొమ్మను పట్టుకొచ్చి చాలా చక్కగా ఈ చెట్టును కొంత ఏం చేయాలి చెప్పండి, చెక్కాల. ఆ పైన బెరడును చెక్కిన తర్వాత ఈ కొమ్మను పట్టుకొచ్చి ఒక ప్లాస్టర్తో దాన్ని చక్కగా చుట్టిన తర్వాత దాన్ని అలా పెట్టేస్తే కొంతకాలానికి ఈ మొదటి చెట్టులో ఉన్న అనుభవాలు ఆ గ్రాఫ్టింగ్ చేయబడిన చెట్టులోకి రావడం ద్వారా అది కూడా చక్కగా ఏమవుతుంది అనమాట, ఫలిస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకవేళ నేను తప్పు చెప్పకపోతే, ఒక ఫలించిన చెట్టు ఏదైనా, అంటే కాయలు కాని చెట్టు ఏదైనా పట్టుకొచ్చి ఒక మామిడి చెట్టుకి గ్రాఫ్టింగ్ చేస్తే అది స్వభావ సిద్ధంగా ఫలించే అనుభవం అయితే దానిలో లేదు. కానీ మామిడి చెట్టు ఫలించే అనుభవం ఉంది కాబట్టి మామిడికాయలు కాస్తుంది. కాబట్టి ఈ చెట్టును పట్టుకుని దీన్ని గ్రాఫ్ట్ చేస్తే ఇది కూడా ఏం చేస్తుంది తెలుసా, మామిడికాయలే కాస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే వృక్షశాస్త్రాన్ని చదువుతున్న వాళ్ళు కానీ గ్రాఫ్టింగ్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పౌలు అన్నాడు, ఒలీవ చెట్టు సారవంతమైన భూమిలో నాటబడిన ఒలీవ చెట్టు ఇశ్రాయేలు వారైతే, అన్యజనులైన మనందరం కూడా, అంటే పౌలు యూదుడే కాబట్టి అన్యజనులను ఉద్దేశించి మాట్లాడుతున్నాం, నన్ను కలుపుకుంటున్నాం. దానిలో మనందరం అడవి ఒలీవ చెట్టుగా ఉన్నాం. మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ప్రభువు తీసుకొచ్చి మనల్ని ఏం చేశాడు చెప్పండి, ఈ ఒలీవ చెట్టుకి కనెక్ట్ చేశాడు.
ఇందులో అతిశయించడానికి ఏముంది? స్వభావ సిద్ధంగా ఆ ఒలీవ చెట్టు ఫలించాలి, కానీ అది ఫలించలేదు. ఇప్పుడు అడవి ఒలీవ చెట్లను తీసుకొచ్చి దాన్ని కలిపాడు గనుక ఫలించే అనుభవంలోకి వచ్చామని పౌలు భక్తుడు రాస్తూ, నీవు వారిని చూసి అతిశయపడ్డానికి లేదు, గర్వపడద్దు, దేవునికి భయపడు అనే మాట అక్కడ రాస్తూ, ఎందుకు దేవునికి భయపడాలి అంటే ఆ క్రింద ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ మాట చదివితే మీకు బాగా అర్థమైంది. ఆ మాట చూద్దాం, చూడండి. 21వ వచనం చదువుతున్నాం ఇప్పుడు. దేవుడు స్వాభావికమైన 21వ వచనం పౌలు భక్తుడు రాస్తున్నాడు. దేవుడు స్వాభావికమైన కొమ్మలంటే ఎవరు? స్వాభావికమైన కొమ్మలంటే ఎవరు? ఇప్పుడు చెప్పాను కదా, ఇశ్రాయేలీయులు. వారినే దేవుడు విడిచిపెట్టనప్పుడు నిన్ను ఏం చేయడు? విడిచిపెట్టడు. కొంతమంది దీన్ని ఎలా అనుకున్నారంటే, నిన్ను విడువును ఎడబోయిన అన్నాడు కదా అన్నట్టు అర్థం చేసుకున్నారు, కానీ అక్కడ మీనింగ్ అది కాదు. స్వభావ సిద్ధమైన కొమ్మలనే దేవుడు స్పేర్ చేయనప్పుడు, వారిని ఒక మాటలో చెప్పాలంటే ఆయన వదలనప్పుడు, శిక్షించకుండా విడిచిపెట్టనప్పుడు నిన్ను ఏం చేయడు? ఆయన విడిచిపెట్టాడు. ఇది అక్కడ మీనింగ్. అది అందుని బట్టి దేవుని విషయంలో మనకేముండాలి? భయం ఉండాలి. ఈరోజు భయం లేనందువల్లే కదా చాలామంది ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారం జీవిస్తున్నారు. ఇశ్రాయేలు తన స్వకీయ సంపాద్యమైనప్పటికీ కూడా వారిని కరెక్ట్ చేయడానికి దేవుడు వారిని చెప్పండి ఏం చేశాడు? చెరలోనికి పంపించాడు. వారిని కరెక్ట్ చేయడంలో దేవుడు ఏనాడు కూడా వెనుకాడలేదు. అలాంటి స్వకీయ సంపాద్యంగా స్వాభావికమైన కొమ్మలను పిలువబడిన ఇశ్రాయేల్నే దేవుడు విడిచిపెట్టనప్పుడు చెప్పండి, నిన్ను కూడా దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టడు. అది అక్కడ అర్థం. అనగా దేవుణ్ణి సేవించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, భయభక్తులతోనే సేవించడం, ప్రతి అంశాన్ని దేవుడు చూస్తున్నాడని, ఆయన గమనిస్తున్నాడని దేవుని యందు భయం కలిగి ఉండడం. ఈ రోజుల్లో చాలామందికి భయం లేనందువల్లనే విచ్చలవిడితనం పెరుగుతుంది ప్రపంచంలో. పౌలు భక్తుడు అన్యజనులైన వారికి మాట్లాడుతూ, మీరు విశ్వాసంలో నిలిచి ఉండండి, స్టాండ్ బై ఫెయిత్. వారి విశ్వాసంలో నిలిచి ఉండనందువలనే వారు నరికివేయబడ్డారు, లేదా వారు విరిచివేయబడ్డారు. కానీ మీరు నిలబడాలి అంటే మీలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాస యాత్రలను కొనసాగాలి. అది పౌలు ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫ్యాక్ట్. ఇది మొత్తం ఆ భాగం అంతా మీరు చదివితే అదే ఆయన మాట్లాడాలనుకున్న పరమార్థం. అది విశ్వాసంలో నిలబడ్డం, విశ్వాసంలో కొనసాగడం, విశ్వాసంలో దేవుని మీద ఆధారపడడం. ఎందుకంటే తన స్వకీయ సంపాద్యమని ఎంచుకున్న ఇశ్రాయేలు ప్రజల్నే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు కాడా అన్నాడు దేవుడు. అలాంటి వాళ్ళనే దేవుడు స్పేర్ చేయనప్పుడు చెప్పండి, అన్యజనులైన మిమ్మల్ని దేవుడు ఎందుకు స్పేర్ చేస్తాడు? వెన్ యూ కమ్ టు గాడ్ యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే మాట. 22వ వచనం చదివితే ఇంకా బాగా అర్థం అవుతుంది. అందును బట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా చాలు, ఆ మాట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దేవుని అనుగ్రహం, ఆ తర్వాత కాఠిన్యం. ఇంగ్లీష్లో ఏం రాశాడు? గుడ్నెస్ అండ్ సెవెరిటీ అనే మాట వాడాడు. కాఠిన్యము, అనుగ్రహం. ఇప్పుడు అందరూ నా వైపు తిరగండి. ఈ రెండిట్లో మనకి ఏది కావాలి? అనుగ్రహం కోరుకుందామా, కాఠిన్యాన్ని కోరుకుందామా? అనుగ్రహమే కావాలి, కాఠిన్యం వద్దు. ఎందుకోసం? దేవుని కాఠిన్యాన్ని మనం ఏం చేయలేం? సహించలేం. ఆయన కాఠిన్యాన్ని మనం భరించలేం. దేవుని అనుగ్రహాన్నే మనం కోరుకుందాం, దేవుని అనుగ్రహాన్నే మనం ఆశిద్దాం. అందరూ బట్టి ఆ మాట వాడాడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి పడిపోయాడు అంటే, లేదా నిలబడలేకపోతున్నాడంటే దేవుని కాఠిన్యానికి తను అప్పగించుకున్నాడని అర్థం. నువ్వు నిలబడాలి అంటే దేవుని అనుగ్రహం వైపే ఉండు, ఆయన అనుగ్రహాన్ని కోరుకో, ఆయన కృపను కోరుకో. ఇది పౌలు భక్తుడు అక్కడ చాలా చక్కగా వివరిస్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత రాస్తూ అంటాడు, ఒకవేళ దేవుడు ఎలాంటి శక్తి గలడు అంటే, ఆ స్వాభావికమైన ఒలీవ చెట్టుగా విరవబడిన వారు మరలా ప్రభు దగ్గర తిరిగి వస్తే వారిని కూడా తిరిగి అంటుకట్టడానికి దేవుడు శక్తి గలవాడే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి
నువ్వు ఎవరినో చూసి అతిశయపడ్డానుకో, లేకపోతే ఎవరినో చూసి జోకులేయడానికో, ఎవరినో చూసి అపహసించడానికి కాదు. రక్షించబడని వారిని చూసినప్పుడు నువ్వు ప్రార్థించాల దేవుని సన్నిధిలో. ఆ ఆత్మల రక్షణ విషయం భారం కలిగి ఉండాలి. ఎందుకోసం అంటే వాళ్ళు మరలా విశ్వాసంలో స్థిరపడితే దేవుడు వారిని తిరిగి అంటుకట్టడానికి ఎలాంటి వాడు? ఆయన శక్తి గలవాడు. ఈ విషయాన్ని తెలియచేస్తూ 26-27 వచనాల్లో పౌలు భక్తుడు ఇలా అన్నాడు, వారు ప్రవేశించున్నప్పుడు, అనగా వారు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఈ వచనం ప్రకారం దేవుడు వారిని దీవిస్తాడని కొన్ని వచనాలు ఇక్కడ రాశాడు. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములు పరిహరించున్నప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ ఏమవుతారు అంటే, ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారంటే దేవుడు ఓవరాల్గా అందరినీ రక్షించుతాడు కాదు. అక్కడ అందులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కూడా ఏమవుతున్నారనమాట? రక్షించబడుతున్నారు. ఇప్పుడు ఈ వచనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20 మరియు 21 వచనాలు. యెషయా గ్రంథం 59, 20 మరియు 21. అదేవిధంగా యెషయా గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం, ఐజాయా 27:9. ఈ వచనాలు దానిలో రాయబడ్డాయి. వాటిని కోట్ చేసి అపోస్తలుడైన పౌలు అన్యజనులైన వారందరికీ ఒక చక్కని సలహా ఇచ్చాడు. సో ఈ వచన భాగాల్లో అంటే 13వ వచనం నుండి 27వ వచనం వరకు మనం పెట్టే టైటిల్ ఏంటంటే, స్టాండ్ బై ఫెయిత్. నిలబడిన నీవు మరలా పడిపోకుండా ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలా. విశ్వాసంలో నువ్వు ఏం చేయాలా? నిలిచి ఉండాలి. విశ్వాసంలో కొనసాగాల. క్రైస్తవ్యం మొదటి నుండి నేర్పించే అద్భుతమైన విషయం ఇదే, విశ్వాసం, దేవుని మీద నమ్మిక. లోకం ఏమంటుందంటే సీ అండ్ బిలీవ్. చెప్పండి, లోకం ఏమంటుంది? సీ అండ్ బిలీవ్. ముందు చూడు, ఆ తర్వాత నమ్ము అంట. ముందు చూడండి, ఆ తర్వాతే నమ్మండి అని యాడ్లు కూడా ఎక్కడొస్తూ ఉంటాయి? టీవీలో వస్తూ ఉంటాయి కదా. నువ్వు ముందు చూడు, తర్వాత నమ్ము అని. కానీ బైబిల్ ఏం చెప్తా తెలుసా? ముందు నమ్ము, ఆ తర్వాత చూస్తావు. హల్లెలూయా. దిస్ ఈస్ ద డిఫరెన్స్ టు ద వరల్డ్ అండ్ టు ద బైబిల్. సీ అండ్ బిలీవ్ అని లోకం చెబితే, బైబిల్ ఏం చెప్తా తెలుసా? ఫస్ట్ బిలీవ్ అండ్ యూ విల్ సీ. నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావన్నాడు. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి పరీక్షలు పెడుతూ ఉంటారు. ఎవరికి? దేవునికి. మనకు బాగా పరీక్షలు రాసి 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 అలవాటు అయిపోయి ఎవరికి పెడతా ఉంటాం పరీక్షలు? ప్రభువా, రేపు ఉదయం 7 గంటలకల్లా వాళ్ళ దగ్గర నాకు కాల్ వస్తే నువ్వు దేవుడివి, లేకపోతే నువ్వు దేవుడు కాదంతే. వెయిట్ చేస్తా నేను. 7 లోపల వాళ్ళు కాల్ చేసేయాలి నాకు, అంటే వాళ్ళ నుండి ఏదో ప్రయోజనం కావాలన్నమాట. అలా కాల్ చేసేస్తే దేవుడు దేవుడట, లేకపోతే దేవుడు కాదని. కొంతమంది ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటారు దేవునికి. నేను ఇలా అనుకుంటున్నాను, రేపు సాయంకాలం లోపల దేవుడు నెరవేర్చేస్తే యేసు ప్రభు గొప్ప దేవుడు అండి, మహత్యం కలిగిన వాడండి, ఆయన మహిమ గలవాడండి. అలా కాకపోతే ఆయన దగ్గర ఏమీ లేదండి, ఏం పవర్ లేదండి ఆయన. ఇప్పుడు మాట అడుగుతాను, చెప్పండి, డాక్టర్ గారి దగ్గరికి డాక్టర్ గారిని నమ్మి వెళ్తామా? రోగం తగ్గితేనే డాక్టర్ గారిని సర్టిఫికేట్ ఇస్తాం మనం. ఆయన ఆల్రెడీ సర్టిఫైడ్ డాక్టర్ ఆయన కదా. ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివి, ఆ తర్వాత ఇంకో 2 సంవత్సరాలు ఆ ఇంటర్న్షిప్ చేసి, మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాసి, మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివి, మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేయాలంటే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు చదివి, దాదాపుగా మెడిసిన్ ఒక 10 సంవత్సరాలు చదివి 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 ఆయన డాక్టర్ అయ్యి హాస్పిటల్ పెడితే, నువ్వు నాకు జ్వరం తగ్గితేనే డాక్టర్, లేకపోతే నువ్వు డాక్టర్ కాదంటావు ఆయన్ని. జ్వరం తగ్గినా తగ్గకపోయినా ఆయన ఎవరో డాక్టర్ గారే. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే ఆయన డాక్టర్ గారే నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడమే. కానీ ఏమండి, నాకు ఈ తలనొప్పి తగ్గితేనే మీరు డాక్టర్ గారని, లేకపోతే హాస్పిటల్ మూసేయండి అంటే ఆయన ఏమంటాడు? నువ్వు ముందు బయటకు నడిచే అంటాడు ఆయన. తగ్గచ్చు, లేదా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, మిగతా ఫ్యాక్టర్స్ నీ బాడీలో ఉన్న మిగతా అనారోగ్యాలను బట్టి తలనొప్పి తగ్గపోవచ్చు. నేను ట్యాబ్లెట్ ఇవ్వగానే నీకు తలనొప్పి తగ్గలేదని చెప్పి నేను డాక్టర్ కాకుండా పోను కదా. దేవుని దగ్గర కూడా అలాంటి నమ్మకమే. నువ్వు వచ్చి ఈ పరీక్ష పెట్టి ఇది గెలిస్తేనే దేవుడు దేవుడు అంటాం కాదు. ఆయన ఆల్రెడీ దేవుడని నమ్మే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. చప్పట్లు కొట్టి ప్రభు నామముపడదాం. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేయువాడని, ఆశ్చర్యకారాలు జరిగించువాడని, కృప ద్వారా మనల్ని రక్షించువాడని, కృప ద్వారా మనల్ని విమోచించువాడని, కృప ద్వారా మనల్ని నిలబెట్టువాడని, కృప ద్వారా మనల్ని నడిపించువాడని నువ్వు నమ్ము. నమ్మితే నువ్వు దేవుని మహిమను ఏం చేస్తావు? చూస్తావని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంది.
వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. అన్య జనాంగులు ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో, కృపలోనికి వచ్చారో, మీరు అతిశయపడొద్దు, గర్వించొద్దు, దేవునికి భయపడండి. వారు అవిశ్వాసం వల్ల విరిచివేయబడ్డారు. స్వకీయ సంపాద్యంగా పిలువబడినంత గొప్పవారే విరిచివేయబడితే అవిశ్వాసం ద్వారా నువ్వు నేను ఒక లెక్క. అందును బట్టి దేవుణ్ణి సేవించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన వెంబడిస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా దేవుని వెంబడించాలా, దేవుని గౌరవించాలి, ఆయన మార్గంలో నడవాలి అనేది పౌలు ఉపదేశిస్తున్న శ్రేష్టమైన అంశం. అంటే దీన్ని థియలాజికల్గా ఇంకా మనం చాలా విషయాలు ఇక్కడ ధ్యానం చేయొచ్చు, కానీ ఓవరాల్గా పౌలు చెప్పాలనుకున్న మాట ఇదే. దేవుడు ఇశ్రాయేలు వారికి కూడా తన కృపను ఇస్తున్నాడు, వారిని రక్షిస్తాడు దేవుడు. వారు విశ్వసిస్తే వారు కూడా ప్రభు దగ్గరికి వచ్చేస్తారు, ప్రభువుని అంగీకరిస్తారని యెషయా గ్రంథంలో రాయబడిన ఆ రెఫరెన్స్లు కోట్ చేసి అన్యజనులు లేని వారు ఎలా మెలగాలో, కృపాయుగంలోనికి వచ్చిన వారు ఎలా కొనసాగాలో అక్కడ ఆ వచనాల్లో చక్కగా తెలియజేసి మీరు నిలబడండి, నిలబడండి, నిలబడండి. నువ్వు పడిపోవడం దేవునికి ఇష్టం కాదు, నువ్వు నిలబడాలనే, నిన్ను నిలబెట్టాలనే ప్రభు ఆశిస్తున్నాడు. ఇక్కడ మాట మీకు చెబుతాను ప్రియుల, సందర్భం వచ్చింది కాబట్టి. లోకం ఎప్పుడూ కూడా నువ్వు పడిపోవాలని చూస్తారు, కానీ దేవుడు ఒక్కడే నేను ఏం చేయాలనుకుంటాడు, ఆయన నిలబెట్టాలని. పడిపోయిన మనందరం కూడా మన పాపాల ద్వారా, అపరాధముల ద్వారా, మన స్వచిత్తం ద్వారా, మూర్ఖత చొప్పున నడిచే మన అనుభవాల ద్వారా పడిపోతే దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆయన నిలవబెట్టాడు. ఆయన నిలవబెట్టి తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి నిలబడిన నీవు పడిపోకుండా విశ్వాసంలో నువ్వేం చేయాలా, కొనసాగాలి. It's good to trust the Lord, and it's even good and greater to continue in that faith. విశ్వసించడం ఒక ఎత్తు అయితే విశ్వాసంలో మనం ఏం చేయాలా, కొనసాగాలి. నిలబడి ఉన్నానని గర్వపడొద్దు, పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడు, విశ్వాసంతో ఉంటే దేవుని నడిపిస్తాడనే మాటను ఇక్కడ పౌలు ఉదాహరించాడు. విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. అనేక సందర్భాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచడం, నమ్మిక ఉంచడం ద్వారా ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు. మన ఆత్మీయ తల్లిదండ్రులు రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించిన తర్వాత బహు కొద్ది మందితో పరిచర్య, సేవా పరిచర్య ప్రారంభించబడినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు. ఒక సేవకుడు విశ్వాసం మీద ఆధారపడుతున్నప్పుడు ఎన్ని రకాల శ్రమలు ఎదుర్కోవాలి, అన్నీ ఎదుర్కొంటున్నప్పుడు కొన్నిసార్లు విశ్వాసంలో ముందు కొనసాగడం చాలా కష్టం అనిపించే పరిస్థితులు వచ్చేసాయి. కానీ ఆ సందర్భాల్లో కూడా దేవుడు బలపరిచి ప్రార్థనలో మోకాళ్ళు ఉంచడం ద్వారా, లేఖనాలను క్షుణ్ణంగా పఠించడం ద్వారా, దేవుని మీద ఆధారపడడం ద్వారా విశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటున్నప్పుడు అసాధారణ కార్యాలు ఎన్నో ఈ పరిచర్యలో మేము చూడగలిగాం, ఇప్పటికే చూస్తూనే ఉన్నాం. హల్లెలూయా. మీలో చాలామంది ఇచ్చే సాక్ష్యాలు ఇవే. అయ్యా, ఒకప్పుడు నేను చాలా అవిశ్వాసిగా బ్రతికేవాడినండి, ప్రభువు మీద కానీ దేవుని వాక్యం మీద కానీ నాకు నమ్మకం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నేను దేవుని మీద విశ్వాసాన్ని అలవాటు చేసుకున్నానో, ఆయన నమ్ముతున్నానో, నా జీవితంలో కార్యాలు చూశాను, నా జీవితంలో అద్భుతాలు చూశానని ఎంతోమంది చక్కని సాక్ష్యాలు ఈ సంఘంలో ఇవ్వగలరు. మన మందిరానికి ఒక కుటుంబం వచ్చేవారు, వారికి యవనస్తురాలైన కుమార్తె ఉండేది. ప్రతి మీటింగ్కి వచ్చి షకీనా గ్లోరియాతో పాటుగా ఆ మీటింగ్స్లో పాటలు పాడడం, ఏ పరిచయం ఉంటే ఆ పరిచయం చేయడం. తన జాబ్ విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులుగా నాన్నగారు మరియు తల్లిగారు తన కోసం ప్రార్థన చేస్తుండేవారు. తను కూడా దేవుని సంచుకు ప్రార్థన చేసుకుంటూ ఉండేది. తల్లిగారు ఎప్పుడు చెబుతుండారమ్మా, నువ్వు ఏమాత్రం అధైర్యపడకు, దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయనకి అసాధ్యం లేదు. నువ్వు ఒక రోజున దేవుని కార్యం చూస్తే నా జీవితంలో ఇంత గొప్ప కార్యం అని ఆశ్చర్యపడేందుకు దేవుడు నేను దీవిస్తాడు. విశ్వాసం ఉంచి అంతే. ఆలస్యం అవుతుందని కృంగిపోవద్దు, ఆలస్యం అవుతుందని బాధపడద్దని అనేక మాటలు తల్లిగారు చెబుతూ ఉన్నప్పుడు తను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ విశ్వాసంలో ఎదిగేది, బలపడే. ప్రతి మీటింగ్ ఏది మానకుండా, బైబిల్ స్టడీ అంటే ప్రతి మంగళవారం బైబిల్ స్టడీ, బుధవారం ఎక్కడైనా కాటేజ్ ప్రేయర్ ఉంటే కాటేజ్ ప్రేయర్, థర్స్డే చైన్ ప్రేయర్స్ జరిగేవి, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్, సాటర్డే ఇంటర్సెసరీ ప్రేయర్, మండే ప్రేయర్ సెల్ గ్రూప్స్ జరుగుతుంటే, మధ్య మధ్యలో ఎక్కడైనా సువార్త సభలు జరుగుతుంది. ప్రతి మీటింగ్కి రావడం, ఆ మిగతా సమయం చదువుకోవడం, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండగా కొన్నిసార్లు అపవాది కొన్ని మాటలు, నీకెక్కడొస్తుందిలే, నీకేం జరుగుద్దులే, నీకేం వస్తుందిలే అన్న అనుమానపు మాటలు ఇస్తున్నప్పుడు వెంటనే మోకాళ్ళేసి దేవుని సల, లార్డ్ హెల్ప్ మీ టు ఇంక్రీజ్ మై ఫెయిత్ ఆన్ యూ, ఐ ట్రస్ట్ యూ లార్డ్ అని దేవుని సల ప్రార్థన చేసి, ఒకరోజున ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఎగ్జామ్ జరిగితే వీళ్ళు అటెంప్ట్ చేసింది, ప్రార్థన చేయించుకుంది తల్లిదండ్రుల దగ్గర.
దేవుని సేవకులు దగ్గర ప్రార్థన చేయించుకుని ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వచ్చిన తర్వాత స్ట్రైట్ అవే ఒకరోజు కాల్ లెటర్ ఇంటికి వచ్చేసింది, యు ఆర్ సెలెక్టెడ్ అని. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పోస్ట్ మ్యాన్ ఆ లెటర్ పట్టుకొచ్చి యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్ అనగానే ఆశ్చర్యం. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, రక్షణ విషయంలో మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం, మన పాపాలు దేవుడు క్షమించాడు. ఆ తర్వాత జీవిత యాత్రలో ఆయన నుండి అద్భుతాలు ఆశ్చర్యకరాలు పొందుకోవాలంటే డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. నువ్వు విశ్వాసంలో నిలబడితే నువ్వు దేవునికి మహిమకరంగా జీవిస్తావు. స్వభావ సిద్ధమైన కొమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు. అవిశ్వాసులు అయ్యారు కాబట్టి వారు త్రుంచివేయబడ్డారు, లేదా వారు పెరికివేయబడ్డారనే మాట అయితే నేను వాడలేదు, కానీ వారు విరిచివేయబడ్డారు. కానీ మరలా అంటు కట్టడానికి, అంటే విశ్వాసం కలిగిన వారైతే, విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తే, లార్డ్ వీ ట్రూలీ బిలీవ్ దట్ యు ఆర్ ద లార్డ్ అండ్ యు ఆర్ ద మెస్సయా దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అని ఎవరైతే మరలా విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తారో, ఆ విరిచివేయబడిన వారు కూడా దేవుడు మరలా అంటు కట్టడానికి ఎలాంటి వాడు? ఆయన శక్తి గలవాడు. డూ యూ ఫీల్ ద సేమ్ టుడే? ఒకవేళ ఈరోజు కూడా విరిచివేయబడిన అనుభవంలో ఉన్నావా? ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేది, ఒకప్పుడు బాగా వాక్యించేది, ఒకప్పుడు దేవుని కార్యాలంటే చాలా ఆసక్తి ఉండేది, ఒకప్పుడు దేవుని మందిరానికి రావడం అంటే చాలా ఆసక్తి, దేవుని సువార్త పనులంటే ఎంత దూరమైనా, ఎంత భారమైనా, చలైనా, ఎండైనా, కొండైనా, ఆ సమ్మర్ అవనివ్వండి లేదా వింటర్ అవనండి, ఎక్కడైనా సరే మీటింగ్లు అంటే పరిగెత్తుకుని వచ్చేదానివి. ఇప్పుడు ఆసక్తి కోల్పోయావా? డూ యూ ఫీల్ ద బ్రోకెన్నెస్ ఇన్ యువర్ లైఫ్? కెన్ యూ కమ్ టు గాడ్ బై ఫెయిత్? విశ్వాసంతో వచ్చేయగలవా? మరలా తిరిగి నిన్ను అంటు కట్టడానికి దేవుడు ఎలాంటి వాడు? ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఇదే మాట పౌలు భక్తుడు ఆ వచనాల్లో హైలైట్ చేశాడు. అంటే చాలా ఉదాహరణలతో పాటుగా మాటలు వాడాడు, కానీ హైలైట్ చేసిన అంశం స్టాండ్ బై ఫెయిత్. విశ్వాసంతో ఏం చేయాలా? నిలబడాలి. మూడో మాట దగ్గరికి వచ్చేద్దాం. చూడండి, మూడో భాగాన్ని మనం చదివితే 28వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదివితే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అక్కడ పౌలు భక్తుడు ఉదాహరిస్తూ, దేవుడు తన నిర్ణయాల విషయంలో ఏమవ్వడంట? ఆయన పశ్చాత్తాపపడడు అన్నాడు. ఆ మాట ఒకసారి మనం చూస్తే 29వ వచనం, రోమాపత్రిక 11:29, దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయంలోనూ ఆయన ఏం పడ్డంట? ఆయన పశ్చాత్తాపడ్డ. అరే రాంగ్ డెసిషన్ తీసేసుకున్నానే, అయ్యో అనవసరంగా ఈ నిర్ణయం తీసేసుకున్నాను, ఇప్పుడు ఎలా అని దేవుడు పశ్చాత్తాపడ్డంట. ఆయన ఎందుకోసం అంటే ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు, ఆయన నిర్ణయాలు ఎప్పుడు సరైనవే. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవడం. గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్, గాడ్ నెవర్ మేక్స్ బ్యాడ్ చాయిసెస్. దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నది మంచిదే. ఆయన పిలుపు విషయంలోనో కృపావరముల విషయంలోనో పశ్చాత్తాపపడు. దీన్ని మరొక విధానంలో కూడా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, దేవుడు ఆయన సమస్తానికి ఆధారమై ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్. ఈ మాటను ఎస్టాబ్లిష్ చేయడానికి పౌలు భక్తుడు ఈ మాటలన్నీ కూడా రాస్తూ 33వ వచనం దగ్గరికి వచ్చి అంటాడు, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత ఆవశ్యకములు, ఆయన మార్గములెంతో అగమ్యములు అనే మాట అక్కడ రాశాడు. ప్రభువు మనసు ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పువాడేవాడు. నువ్వు వాళ్ళని ఎందుకు రక్షించావు, వీళ్ళని ఎందుకు రక్షించలేదు అని ఆయన ప్రశ్నించలేమట. దేవుని మనస్సును ఎరిగిన వారు ఎవరు, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన స్థాయి ఎవరికి ఉంది. ఆయన బుద్ధి జ్ఞానములు వర్ణింపశక్యము కానివి, ఆయన తీర్పులు శోధింపశక్యం కానివి. గాడ్ ఈజ్ ద రైట్ జడ్జ్. ఆయన సరైన తీర్పులు ఆయన ప్రకటించువాడని పౌలు భక్తుడు ఆ విషయాన్ని రాస్తూ చివరికి వచ్చేసరికి ఏమంటాడు అంటే, ఆ మాటను ఒకసారి మనం పరిశీలించేద్దాం. చూడండి, 36వ వచనం మనం చదివితే, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకి ఏం కలుగును గాక, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఫర్ ఆఫ్ హిమ్, త్రూ హిమ్ అండ్ టు హిమ్ అనే మాట. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. నా మెసేజ్ మీరు ఎప్పుడైనా వింటూ ఉంటే, హ్యూమన్ లైఫ్ని కనుక ఒకసారి మనం డిరైవ్ చేయాలి అనుకుంటే 3 మాటలు ఎప్పుడు చెబుతూ ఉంటాను. అదేంటో తెలుసా? ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్, టు గాడ్. విన్నారా మీరు ఎప్పుడైనా నేను చెప్పిన ఈ మాట?
హ్యూమన్ లైఫ్ని చక్కగా మనం డిస్క్రైబ్ చేయాలంటే ఫ్రమ్ గాడ్. మనం ఎక్కడి నుండి వచ్చాం? దేవుని దగ్గర నుండి వచ్చాం. ఫర్ గాడ్ అంటే ఎవరి కోసం జీవిస్తున్నాం? ఈ భూమి మీద పక్కింటి వాళ్ళ కోసమా? బాబు నాయన ఎంత వాక్యూని మళ్ళీ పక్కింటి వాళ్ళ కోసం జీవిస్తానంటే పెట్టిన ఆయన ఎవరి కోసం? దేవుని కోసం. ఆ తర్వాత చివరిగా మన గమ్యం మరలా ఎవరో? టు గాడ్, దేవుని దగ్గరికి, దేవుని నుండి దేవుని కొరకు దేవుని దగ్గరికి. అదే మాట ఇక్కడ పౌలు రాస్తూ ఆఫ్ హిమ్, త్రూ హిమ్ అండ్ టు హిమ్, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన కొరకు సమస్తమును ఏం చేయబడ్డాయి? నియమించాడు. అక్కడ సమస్తం అన్న చోట మన పేరు రాసుకుందామా? మన పేరు రాసుకుందామా? ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే ఇదే కదా. నేను నా పేరు రాస్తా. సమస్తము అన్న చోట సమస్తమును కలిగి ఉన్నామని కదా. జాన్ వెస్లీ కలిగి ఉన్నాడు అంటే ఆయన మూలముగా, అంటే ఫర్ హిమ్, ఆఫ్ హిమ్ అండ్ ఫ్రమ్ హిమ్. రెండవది ఈ భూమి మీద బ్రతుకుతున్నాడంటే ఎవరి ద్వారా? ఆయన ద్వారా. ఆ తర్వాత జాన్ వెస్లీ ఎవరు కొరకు? దేవుని కొరకు. దట్స్ మై అల్టిమేట్ గోల్. సో గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ ఈజ్ ద గోల్ ఫర్ ఎవ్రీబడి. దేవుడు సమస్తానికి ఆధారభూతుడై ఉండాలి. ఆయనే మన గమ్యమై ఉండాలి. హల్లెలూయా. ఆయనే మన లక్ష్యమై ఉండాలి. ఇది పౌలు భక్తుడు ఆ మాట రాస్తూ అన్నాడు. ఆ పైన మాట వాడాడు. మీరు ఎప్పుడైనా ఈ మాటలు చదివినట్టు కాసేపు ఆగేరలేదు, కానీ నేను ఆగుతా అలాంటి చదివినప్పుడు. ఆ పైన మాట నడుచుండి అది మీకు ఏం అర్థమైందో చెప్పండి నాకు ఒకసారి. అదే రోమాపత్రిక 11:35 చదువుతున్నాం చూడండి. తెలుగులో ఏమనుంది? ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఏం అర్థమైంది చెప్పండి దీనిలో? బ్రదర్ చెప్పండి. స్త్రీలు ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, మీరు చెప్పండి. ముందుగా ఆ పదాన్ని మరొకసారి వేయనైనా రెఫరెన్స్ మరొకసారి. అక్కడ పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ప్రశ్న వేసాడు అక్కడ. ఇది మీకు ఎలా అర్థమైంది? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు? ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనం ముందుగా ఆయనకి ఏమీ ఇవ్వలేము, ఆయనే అంతా మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ యూ గివింగ్ టు గాడ్ సంథింగ్ దట్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ హిమ్. జీవితం ఇస్తావా దేవునికి? అది ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. అది. నీ ధనం ఇస్తావా నువ్వు దేవునికి? అందులో అతిశయపడ్డానికి లేదు. ఎవరిచ్చారు అది నీకు? ముందుగా ఆయన ఇచ్చాడు. నీ ఆరోగ్యాన్ని ఇస్తావా దేవునికి? ముందుగా ఎవరిచ్చారు అది? అంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడంటే ఎవరు లేరు. మనం ముందుగా ఆయనకి ఇచ్చేది ఏదీ లేదు. ఎందుకంటే ఆయనే సమస్తం మనకి ఏం చేశాడు? ఆయన ఇచ్చేశాడు. ఈ మాటనే యోహాను భక్తుడు తన పత్రికలు అంటాడు, మనం ఆయన ముందు ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. అది దాని అర్థం. సో గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు యూ. కొన్నిసార్లు మనం దేవునికి ఏదైనా ఇచ్చి, నేను కాబట్టి ఇచ్చేసానండి వెస్లీ గారు, నేను కాబట్టండి. ఎక్కడి నుండి వచ్చాయండి అన్నీ? దేవుని నుండే కదా. ఆయనే కదా మన సోర్స్. ఇప్పుడు నా స్వరాన్ని వినియోగించి నేను దేవుని సేవ చేస్తున్నానంటే నాకు ఈ స్వరం ఇచ్చింది ఎవరో? దేవుడే. నేను ఏదైనా దేవుని సేవకు ఇవ్వగలుగుతున్నానంటే, నా గుప్పిలి తెరవగలుగుతున్నానంటే అది ఏ భాగం అన్నాడు? 10వ భాగం అనండి, కొంతమంది 20 భాగాలు, లేక 20వ భాగం, కొంతమంది ఎంతో కొంత తోచింది ప్రభు కోసం ఇస్తున్నారంటే ఎవరిస్తే ఇస్తున్నాం? అది దేవుడిచ్చాడు కాబట్టే. ఆయన ఇవ్వలేకపోతే మనం ఇవ్వలేం కదా. సో మనం ఏది కూడా దేవుడు ముందుగా మనకి ఇవ్వకుండా మనం ఆయనకి ఏం చేయలేకపోతున్నాం? ఇవ్వలేం. ఎవ్రీథింగ్ దట్ వీ రెండర్ టు హిమ్ ఈజ్ దట్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ హిమ్. ఆయన నుండి పొందుకున్నదే మరలా ఏం చేస్తున్నామని ఆయనకి ఇస్తున్నాం. అది ఆ మాట యొక్క అర్థం. పౌలు అది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఎవరు లేరు. నేను ముందుగా దేవునికి ఇది ఇచ్చేసానంటే నువ్వు చెప్పడానికి ఏది లేదు. ఎందుకోసం అంటే ఏదైనా సరే ముందు ఆయన ఇచ్చిందే. ఏదైనా సరే ముందు ఆయన ఇచ్చిందే. అందును బట్టే ఆయన మనకు మాదిరి ఉంచాడు కనుక మనకు ఆధారమై ఉన్నాడు కాబట్టి మనం ఆయన స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. తరతరముల వరకు, యుగ యుగముల వరకు ఆయనకి ఏం కలగాల? మహిమ కలగాలి. ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద లైఫ్ దట్ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్.
ఓ క్రైస్తవ జీవితం దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితం. అందును బట్టే సమస్తమును ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన కొరకు కలిగి ఉన్నాయి. మా ఓటలన్నీ ఎక్కడున్నాయి ప్రభువా? నీ యందే ఉన్నవని వారు ఏం పాడతారట? పాటలు పాడతారట, వాయిద్యములు వాయించు పాటలు పాడతారు. మా ఊటలన్నీ మీ యందే ఉన్నాయి ప్రభు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మై డియర్ ఫ్రెండ్, లిసన్ టు మీ. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సాల్వేషన్, జీసస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ సాల్వేషన్. నువ్వు రక్షణ పొందడానికి ఆలోచన చేస్తున్నావా? రక్షణ పొందడానికి అన్వేషిస్తున్నావా? మోక్షరాజ్యం చేరుకోవాలని ఆశ నీలో ఉందా? ఆత్మరక్షణ కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి అలసిపోతున్నావా? కమ్ టు జీసస్, ఈజ్ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. శాంతి సమాధానాల కోసం అక్కడ ఇక్కడ వెతికి 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 అలసిపోయావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, జీసస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ పీస్. నీ సమాధానానికి సోర్స్ ఆయనే, ఆధారం ఆయనే. ఈ రోజుల్లో ఎంతోమందికి సమాధానం లేక ఎన్నో భయంకర కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పేపర్లో నేను చూస్తూ ఉంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, సూసైడ్ చేసేసుకున్నాడు. ఎందుకోసం అంటే మరి ఎన్ని రోజులైందో తెలీదు, తన భార్య సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందంట. తట్టుకోలేకపోయాడో మిస్ అయిపోయాడో తెలీదు, ఆయన కూడా సూసైడ్ చేసుకుంటే తెలంగాణ పోలీసు వారి యొక్క అఫీషియల్ అకౌంట్లో అతని గురించి ఒక మాట రాసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక ట్వీట్ చేశారు, లేదా ఒక పోస్ట్ చేశారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం, ఇలాంటి నిర్ణయం నువ్వు తీసుకోకుండా ఉంటే బాగుండేది. వాస్తవానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చాలామందిని ఏం చేస్తుంటారు చెప్పండి? కాపాడుతుంటారు, రక్షిస్తూ ఉంటారు. అందును బట్టి వాళ్ళు రక్షకబొట్లు అంటాం. కానీ అదే డిపార్ట్మెంట్లో ఒక ఆయన మనస్తాపంతో నెమ్మది లేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అంబులెన్స్కి యాక్సిడెంట్ అయినట్టు ఉంది. ఇప్పుడు చెప్పండి, అంబులెన్స్కి ఏమవ్వకూడదు? ఎందుకంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటుంది? అంబులెన్స్ తీసుకెళ్ళిపోతుంది. మరి దానికి యాక్సిడెంట్ అయిపోతే ఎవరు చెప్పుకోవాలన్నట్టుగా ఉంటుంది పరిస్థితులు కొన్నిసార్లు. ఎందుకోసం? నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. డబ్బులు ఉన్నాయి చాలామందికి, హోదాలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. బట్ జీసస్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానానికి కర్త అయిన దేవుడు. హీఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ పీస్. జీసస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. ఒకవేళ ఈరోజు నువ్వు ఆశీర్వాదం కోసం వెతుకుతున్నావా? అన్ని రంగాల్లో దేవుని దీవెనను, ఆయన ఫేవర్ని కోరుకునే వ్యక్తిగా నీకుంటే, లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు యేసయ్య. దేవుడు చెప్పిన మాట అదే. ఆయన్ను వేరుపరిచి ఆయనకు వేరుగా నిలబడి ఏదో సాధిద్దాం అనుకుంటే నువ్వేమి సాధిస్తావు? ఆఖరికి అశాంతి, అసమాధానం, నరకం తప్ప ఏమి సాధిస్తావు? మేక్ జీసస్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన జ్ఞానం, ఆయన తీర్పులు, ఆయన బుద్ధి, ఆయన యొక్క ఉన్నతమైన లక్షణాలు మనం పరిశీలన చేయడానికైనా కొన్నిసార్లు అవన్నీ కూడా బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. కానీ వాట్ వీ హ్యావ్ టు బిలీవ్, జీసస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తం నువ్వే ప్రభువా, సమస్తం నీకే నాయన, నీ కొరకే నేను జీవిస్తాను ప్రభు అని ఎవరైతే సంపూర్ణంగా దేవుని సమర్పించుకుంటారో వారి జీవితాల ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుద్ది. శేషము లేదా అంటే ఉంది. దేవుడు యూదులను విసర్జించేశాడా? విసర్జించలా. అవిశ్వాసాన్ని బట్టి వారు విరిచివేయబడ్డారు. కానీ తిరిగి వస్తే దేవుడు మరలా అంటుకట్టడానికి సామర్థ్యం కలిగిన వాడే. అయితే అన్యజనులారా, మీరు కృప అనే ఆ అనుభవంలోనికి వచ్చారు కాబట్టి యూదులను చూసి లేదా ఇశ్రాయేలును చూసి మీరేం చేయొద్దు? అతిశయపడకండి, గర్వపడకండి, లేదా నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడకండి. మీరు నిలిచి ఉన్నారంటే కారణం మీ విశ్వాసం ద్వారా దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. కాబట్టి స్టే హంబుల్. విధేయతతో, వినమ్రతతో దేవుని సేవించు. పడిపోకుండా జాగ్రత్త పడు. దేవునికి నీ చేతిని అప్పగించు. స్వభావ సిద్ధమైన కొమ్మల్ని దేవుడు విడిచిపెట్టినప్పుడు ఒకవేళ నువ్వు ఆయనకి అవిధేయంగా ప్రవర్తిస్తే దేవుడిని ఎందుకు విడిచిపెడతాడు? బీ హంబుల్ వైల్ యు ఆర్ సర్వింగ్ గాడ్. అంత మాత్రం కాకుండా దేవుని నుండి సమస్తం వచ్చాయి కనుక ఆయన కొరకు సమస్తము మనం అర్పించు వారంగా, ఆయన కొరకు జీవించు వారంగా ఉండాలని, దేవుణ్ణే మనం అన్నిటికీ ఆధారంగా చేసుకోవాలని పౌలు ఈ మాటలు చెబుతూ 11వ అధ్యాయాన్ని ముగించాడు. ప్రభు చిత్తాన్ని బట్టి మనం నెక్స్ట్ కలుసుకునేటప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఒక విశ్వాసిగా ఒక వ్యక్తి మార్పు చెందిన తర్వాత వారు ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో, ఆ క్రీస్తుతో పయనం ఎలా ఉండాలో పౌలు భక్తుడు 12వ అధ్యాయం నుండి చాలా అమూల్యమైన విషయాలు రాసుకుంటూ వచ్చాడు. వాటిని మనం కృపాయుగంలో మనకి ఇవ్వబడిన నీతి సూత్రాలుగా భావిస్తే
చాలా శ్రేష్టమైన అంశాలు ఒక్కొక్కటిగా పౌలు మాట్లాడాడు. సమయానుకూలంగా వాటిని మనం కూడా రానున్న మీటింగ్స్లో వాటిని ధ్యానం చేద్దాం.